ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొక్కసారి మీ గ్రంథంలోనికి ప్రవేశిస్తున్నాం. మీ నడిపింపును మాతో ఉంచి బలపరచమని తండ్రి, ఇంకా ఏం నేర్చుకోవాలో మాకు నేర్పించమని వేడుకొనొచ్చు. యేసు ప్రభు వారి పవిత్రమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీకా గ్రంథ ధ్యానం సెషన్ నంబర్ 10. అందరు సిద్ధమే కదా? విందాం. గ్రంథాన్ని మొదటి రోజు చెప్పినట్టున్నాను. మనము గ్రంథాన్ని 3 భాగాలుగా విడగొడుతున్నామని చెప్పాను. అందరికి గుర్తుందని అనుకుంటున్నాను. మీకా గ్రంథాన్ని 3 భాగాలుగా డివైడ్ చేశాం. మొదటి భాగం ఏంటో చెప్పండి. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం. అంటే ఇప్పుడు మనము 2 అధ్యాయాలు ముగించుకున్నామంటే ఒక భాగం పూర్తయినట్టు. ఈ భాగములో మనకు 2 సందేశాలు కనపడ్డాయి. తీర్పును గురించి ఒకటి, విడుదలను గురించి ఒకటి. ఇప్పుడు మనము 2వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. అంటే 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో కూడా మనం మళ్ళీ 2 సందేశాలు, 3వ అధ్యాయం కాదు, 3వ అధ్యాయము నుండి ఈ 2వ భాగం మొత్తం పూర్తయ్యేంత వరకు, అంటే 3, 4, 5 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు పూర్తయ్యేసరికి మరొక 2 సందేశాలు మనం ముగించుకుంటాం. అందులో ఒకటి తీర్పును గూర్చి, మరొకటి విడుదలను గూర్చి. లెట్స్ బిగిన్. 3వ అధ్యాయం, మీకా గ్రంథం 3వ అధ్యాయం. 12 వచనాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. 12 వచనాలు. ఈ 12 వచనాల 3వ అధ్యాయాన్ని మనము 3 సెక్షన్స్గా డివైడ్ చేద్దాం. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ముందుగా ఈ మొదటి వచనము నుండి 12వ వచనం వరకున్న దీనిని మనము 3వ సందేశంగా మాట్లాడుకోబోతున్నాం. దీనికి ఒక టైటిల్ ఇస్తున్నాను. తీర్పును కూర్చిన 2వ దేవోక్తి అని రాసుకోండి. ఏమిటిది? తీర్పును గూర్చిన 2వ దేవోక్తి. అది 3వ అధ్యాయం మొదటి నుంచి 3వ అధ్యాయము 12వ వచనం వరకు. ఈ 12 వచనాలను 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నాను. సెక్షన్ ఏ, మొదటి వచనము నుండి 7వ వచనం వరకు. సెక్షన్ ఏ, మొదటి వచనము నుండి 7వ వచనం వరకు. విందాం. 2వ అధ్యాయంలో ప్రజల మధ్య ఉన్న గనులు, ధనవంతులు, భూస్వాములు, వాళ్ళ పాపాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో గనులు, భూస్వాములు, ధనవంతులు అని కాకుండా ఇప్పుడు ప్రజల అధిపతుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రజల నాయకుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రజల అధిపతులు, ప్రజల నాయకులు. 2వ అధ్యాయంలో వీళ్ళు కనపడలేదు మనకు. 2వ అధ్యాయంలో ఎవరు కనపడుతున్నారు? గనులు మాత్రం కనబడుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ప్రజానాయకులు, ప్రభుత్వ అధికారులు, వీళ్ళేం చేస్తున్నారో చూద్దాం. టైటిల్ రాద్దామా? ఇక్కడ ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే
గనులతో పాటు అబద్ధ ప్రవక్తల పాపాలను అక్కడ చదివాం 2వ అధ్యాయంలో. ఇక్కడ కూడా గనులతో అధిపతులతో పాటు అబద్ధ ప్రవక్తల దుష్కార్యాలు. గనుక దీనికి టైటిల్ 1వ వచనం నుండి 7వ వచనం వరకు ప్రజాధిపతులు మరియు అబద్ధ ప్రవక్తల దుశ్చర్యలు. ప్రజాధిపతులు మరియు అబద్ధ ప్రవక్తల దుశ్చర్యలు. -1 అని రాసుకోండి. -1 అని రాసుకోండి. స్టార్ట్ చేద్దాం. నేను ఇలాగూ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా. వీళ్ళ గురించి ఇంకా 2 అధ్యాయాల్లో ఏం మాట్లాడలేదు, ప్రధానుల గురించి మాట్లాడలా. ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి, ఆలకించుడి, ఆలకించుడి. ఒకసారి 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. సకల జనులారా ఆలకించుడి. ఆ మాట మళ్ళీ చూస్తున్నాం ఇక్కడ. యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే కదా. న్యాయము గురించి, చట్టము గురించి మీకే కదా తెలియాల్సింది, మీరే కదా ఎరుగవలసిన వారు. సామాన్యులకు చట్టము తెలియదంటే ఒక అర్థం ఉంది, కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రజలను నడిపించే నాయకులు, మీరు న్యాయము ఎరిగి ఉండాలి కదా. అది ధర్మమే కదా, అది మీ ధర్మమే కదా. కదా కదా అని అడుగుతున్నాడు దేవుడు. కదా అని అడుగుతున్నాడు దేవుడు. ఆయన కదా అన్నాడంటే అక్కడేదో తేడా ఉందని అర్థం. ఈరోజు పరీక్ష ఉందని నిన్ననే చెప్పాను కదా అన్నాడు టీచర్. అన్నాడంటే ఇంక బెత్తం ఇరగబోతోందని అర్థం. ఆడికి అర్థమైపోవాలి. ఏరా పరీక్ష రాయకుండా ఖాళీ పేపర్ ఇచ్చావు? మౌనంగా ఉన్నాడు. స్టాండప్ లేచాడు. ఈరోజు పరీక్ష ఉందని 5 రోజుల క్రితమే నేను చెప్పాను కదా కదా. అప్పటికే గుండెలు జారిపోతుంటాయి ఆ మాటకి. ధర్మము తెలిసిన మీరే ఎందుకు ధర్మాన్ని పాటించట్లేదు అన్న ప్రశ్న కదా అన్న మాటలో ఉంటుంది. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. అధిపతులారా, యెహెజ్కేలు గ్రంథం 22, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనము చూద్దాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను, మనుషులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్ళవలే ఉన్నారు. బా, ఏం క్రూరత్వం ఇది! ఎవరంట వీళ్ళు? అధిపతులు. లాభము సంపాదించుటకై నరహత్య చేయడానికి, మనుషులను నశింప చేయడానికి సిద్ధపడుతున్న అధిపతుల క్రూరత్వం ఇది. అమ్మో గనులే,
వీళ్ళ చేత మేము అణగద్రొక్కబడుతున్నామని ఎవరైనా భయపడి అధికారుల దగ్గరికి వెళితే వీళ్ళు 4 ఆకులు ఎక్కువ తిని కూర్చున్నారు అక్కడ. ఎవరు దిక్కు, ఎవరు అండ? సామాన్యులకు, పేదలకు, దీనులకు ఎవరు దిక్కని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. ఉన్నోళ్ళేమో తొక్కబడితే, ఆదుకోవలసిన అధిపతులేమో చీల్చేస్తున్నారు. వాళ్ళ క్రూరత్వం చూడండి ఎలా ఉందో. ఇశ్రాయేలీల అధిపతులారా ఆలకించుడి, న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే కదా. ఏమైంది మీ ధర్మం? ఎక్కడికెళ్ళింది నేను కోరుకుంటున్న న్యాయం అంటున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనములలో వీళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. 4-5 వచనములు. నేను ఇట్లా అనుకుంటుని వీరు ఎన్నికలేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందురు కదా 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 అని నేను అనుకుంటుని. అయ్యో, సామాన్యులకు, మిగిలిన వాళ్ళకంటే దేవుని న్యాయం తెలియకపోయింది. గనుల దగ్గరికి వెళితే అంటే కొద్దిసేపు వీళ్ళ దగ్గర కనుక్కుందాం. అధిపతులు, అధికారులు, ప్రభుత్వంలో ఉన్నవారు, అలాంటి వారి దగ్గరికి వెళితే వారి దగ్గర ఏమైనా న్యాయం ఉంటుందేమో అని నేను అక్కడికి వెళితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. అటు గనులలో దేవుని న్యాయ విధిని తెలిసిన వారు లేరు, మిగిలిన వారిలో లేరు. ఇర్మియా గారి కంటే ముందున్న మీకా గారి కాలంలో ఆ ప్రాంతంలోని ప్రజలు, ఆ దేశంలోని అధిపతులు, ప్రజలలోని గనులు 2వ అధ్యాయము, ప్రజా నాయకులు 3వ అధ్యాయం. ఏం చేస్తున్నారో చూద్దాం వీళ్ళు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం కంటే ముందు న్యాయము ఎరిగియుండుట, అక్కడ చూద్దాం 1వ వచనం. న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే కదా. అయినను అన్నాడంటే కథ ఎగిరిపోయినట్టే, అంతే కదా మరి. అయినను మేలు నసహించుకొని కీడు చేయనిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు. అంత దుర్మార్గులైపోయారు మీరు, అంత దుష్టులైపోయారు మీరు. ఎందుకు దేవుడు ఎక్కడో ఉన్న అష్షూరీయులను, ఎక్కడో ఉన్న బబులోనీయులను వీరి మీది పంపుతున్నాడు? పాపం పండిపోతోంది. దీన్నే మనము సామాజిక అసమానతలు, సమాజంలో జరిగే అన్యాయం, సోషల్ ఇన్జస్టిస్. దీనులకు ఎవరు దిక్కుగా లేరు చూడండి. న్యాయం, న్యాయవంతుడైన దేవుడు కోరుకుంటుంది తన ప్రజల దగ్గర నుంచి న్యాయం. అదే నిన్న మాట్లాడుకున్నాం ఒక మాట. వేశ్య పని చేసి వచ్చిన సంపాదనతో నేను దేవునికి కానుకలు ఇస్తానని ఆవిడ అనుకోకూడదట. వ్యభిచారం చేసి, లేదా ఒక పురుషకాముడు లాంటి వాడు ఆ సొమ్ములో కానుకగా దేవునికి ఎవరు అర్పించకూడదట. అన్యాయమైనది, అధర్మమైనది కానుకగా తెస్తే నేను ఒప్పుకోనన్నాడు దేవుడు, న్యాయవంతుడు. మరి వీళ్ళు ప్రజలను తోడేళ్లు చీల్చినట్టుగా చీల్చేస్తున్నారట.
రక్తము పీక్కుని తాగుతున్న పిశాచులు. 2వ అధ్యాయంలో గనులు చూస్తేనే ఇల్లు మాదే, వాకిలి మాదే, పొలము మాదే, భూమి మాదే, అన్ని మావే అని భూస్వాములు ఒకవైపు తొక్కేస్తుంటే ఆదుకోవాల్సిన అధిపతులు కూడా ఈరోజు ప్రజా ద్రోహులైపోయారు. అదే రాజకీయం, అదే రాజకీయం. ఎలక్షన్లలో ఎవరైనా ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటే గుర్తుపెట్టుకోండి, దయచేసి వాళ్ళకు ఓట్లు వేయకండి. ఎందుకంటారేమో, వాళ్ళు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత టార్గెట్ పెట్టుకొని దిగుతారు లోపలికి. మునిగేదెవరు? ఓటేసినోడే. ₹1,00,00,000 ఖర్చు పెట్టాడు అనుకోండి, టార్గెట్ ఎంత ఉంటుంది? 2 అంటారేమో, 100 అంట. 1కి 100 టార్గెట్ 100, పెట్టుబడి 1. టార్గెట్ 100, పెట్టుబడి 1. లేరా ఈరోజు మన ముందు మనల్ని చీల్చేవారు? అధిపతులు చీల్చుచున్నారు. ఎలా? నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీది మాంసము కూడా చీల్చుచున్నారు. దుష్టులు. 14వ కీర్తనల గ్రంథములోని 14వ కీర్తన 4వ వచనము చూద్దాం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మిరింగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయి వారికందరికీ తెలివి లేదా, బుద్ధి లేదా? నరమాంస భక్షకుల కంటే భయంకరమైన వాళ్ళు. క్యానిబల్స్ అని అంటాం ఇంగ్లీష్లో. నరమాంస భక్షకులు, రక్తం మరిగిన రాక్షసులు. వీళ్ళే అధిపతులు. 3వ వచనం, నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్లు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగలగొట్టి ఉన్నారు. ఎంత భయంకరంగా సామాజిక పరిస్థితి తయారవ్వకపోతే దేవుడు ఇంతగా మాట్లాడతాడు చెప్పండి. ఏమాత్రము కూడా న్యాయము లేదు, ఏమాత్రం కూడా నీతి లేదు. నీతి మాలిన నాయకుల చరిత్ర ఇది. బాబా, ఎంత ఆ పదజాలాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి చర్మాన్ని చీల్చుతున్నారట, ఎముకలను విరుస్తున్నారట, ఆ ఎముకలపై ఉండే మాంసాన్ని కూడా పీకేస్తున్నారట. మొత్తానికి ప్రజల రక్తాన్ని తాగుతూ ప్రజలనే మృంగేస్తున్నారట. వీళ్ళు ప్రజలనే మృంగేస్తున్నారు. రాక్షసులు, నరరూప రాక్షసులు. అందుకే ఇది దేవుని తీర్పు. మొదటి దేవోక్తి ఉన్నత స్థలాలను బట్టి, ఇంకా గనుల దోపిడీ, గనుల అణిచివేత, అబద్ధ ప్రవక్తల నీచత్వం, అందును బట్టి వచ్చిన మొదటి దేవోక్తి తీర్పు. ఇది రెండవది. ఈ రెండవది దేని గురించి అని అడిగితే, నాయకులు, అధిపతులు.
నాయకులుగా ఉన్నారంటేనే ప్రజలకు న్యాయం చేయడానికి ఉండవలసిన ప్రజా సేవ జీవితం అది. కానీ ప్రజలనే హింసిస్తున్న హింసకులు, ఆ వాడబడిన పదజాలం మనకు చెప్పాలి ఈ అన్యాయం అనేది ఎంత స్థాయిలో తాండవమై ఏలుతుందో. ఒకవైపు నగరంలో ప్రభుత్వం అంటే పట్టణంలోనే ఉంటుంది, ప్రభుత్వం అంటే రాజధానిలోనే ఉంటుంది. పట్టణము నుంచి పల్లెల వరకు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించింది. లాకీషు, యెరూషలేం అనే పట్టణాల వరకు ప్రాకి చివరికి చిన్ని చిన్ని ఊర్లు, చిన్ని చిన్ని గ్రామాలు, చిన్ని చిన్ని ప్రాంతాలు, అన్నిటికీ అన్యాయం, అక్రమం ప్రాకిపోయి భూతద్దం పెట్టి చూసినా కనిపించని న్యాయపు పరిస్థితి అది. న్యాయవంతుడైన దేవుడు దీన్ని చూసి తట్టుకోలేని పరిస్థితి. అందుకే ఈ తీర్పు, అందుకే ఈ తీర్పు. 4వ వచనం, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తనను మరుగు చేసుకొనను. వస్తుంది ఒక కష్టకాలం వస్తుంది అధిపతులారా, మీకు టైం చాలా దగ్గర ఉంది మీకు. అప్పుడు గుర్తుకొస్తాను నేను మీకు, అప్పుడు గుర్తుకొస్తాను నేను మీకు. దేవా నువ్వు ఎక్కడున్నావని కేకలేసి మొర పెడతారు, నా స్వరము వినరు, నా స్వరూపము చూడరు, నా దగ్గర నుంచి సమాధానము రాదు, మీకు మరుగు చేసుకుందును అన్నాడా. వారు యెహోవాకు మొర్ర పెట్టుదురు, అలా పెట్టినా ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు, ఏ కాలమందు ఎప్పుడైతే ఈ ప్రమాదము గడప దగ్గరకు వస్తుందో అప్పుడు కనపడతాడట దేవుడు, అప్పుడు కనబడతాడు దేవుడు. పక్కవాడిని ముంచేటప్పుడు కనపడలేదు, పేదవాడిని తొక్కేటప్పుడు కనపడలేదు, ప్రజల రక్తాన్ని పీల్చి తాగేటప్పుడు నీకు కనపడలేదు దేవుడు. ప్రమాదం నీ వరకు వచ్చేసరికి ఇప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అలా గుర్తుకొస్తే అప్పుడు మొర్రపెడతారట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మొర్రపెట్టినను 4వ వచనం, ఆయన వారి మనవి అంగీకరించడు. అంతే కదా, అంగీకరించడు. దేవుడు పిలిచినప్పుడు మనిషి పలకకపోతే, బాగా విందాం, దేవుడు పిలిచినప్పుడు మనిషి పలుకకపోతే మనిషి పిలిచినప్పుడు దేవుడు పలకడు. చూద్దాం కొన్ని వచనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. మీరు 23 నుంచి 28 రాసుకోండి. 23 నుంచి 28, 24 చదువుకుందాం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరిను లక్ష్యపెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. నెక్స్ట్ మాట చూడండి ఏముందో, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. 28వ వచనం, అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు, కానీ నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదికెదరు, కానీ వారికి నేను కనబడక ఉందును. దేవుడు జ్ఞాపకానికి రావాల్సిన టైంలో జ్ఞాపకానికి రావాలి. తప్పు చేసేటప్పుడు గుర్తుకు రావాలి దేవుడు. తప్పుకు శిక్షణ అనుభవించేటప్పుడు దేవా కాదు, తప్పు చేసేటప్పుడు దేవుడు గుర్తుకొస్తే తప్పు చేయడు మనిషి. చేసి నెత్తి మీదికి శిక్ష వచ్చి
శిక్షించేది కూడా మళ్ళీ దేవుడే. ఆ తొక్కుతున్న దేవుణ్ణి ప్రభువా అంటే వినే పరిస్థితిలో దేవుడు ఉండడు. అప్పుడు అంతవరకు తెచ్చుకోకూడదు మనిషి అంటున్నాడు ఇక్కడ. అంతవరకు తెచ్చుకోకూడదు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. కారణం, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చేతులతో రక్తం, నాకేమో ప్రార్థన. చేతులతో రక్తం, నాకేమో ప్రార్థన. అంత అమాయకంగా కనపడుతున్నాను ఏంటి నేను? అంత అమాయకున్నా? విననుగాక వినను. బాగా తెలుసు మనకు 59వ అధ్యాయం యెషయా గ్రంథం, 59వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనం. రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తము కురుచు కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎందుకు వినడం లేదంటే, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చుచున్నవి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకయున్నాడు. ఆపదలో దేవా కాదు, ఆపదలో దేవుడా కాదు. ఒక్కసారి, 2 సార్లు అవతలోడి జీవితాలను నమిలేయడానికే నువ్వు బతికితే నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. ఎక్కడుంది జస్టిస్? ఎక్కడుంది న్యాయం? పట్టణాల నుంచి పల్లెటూర్ల వరకు అంతా అన్యాయమే అంటున్నాడు మీకా గారు. ఆనాటి కాలపు పరిస్థితి అది. 4 వచనాలు చదువుకున్నాం. 4 వచనాలు. అంగీకరించక కాలమందు వారికి కనపడకుండా తనను ఏం చేసుకుంటాడట దేవుడు? మరుగు చేసుకోను. ప్రవక్త అయిన హోషేయ గారు ఏం మాట్లాడుతున్నారు దీని గురించి? 5వ అధ్యాయం, హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనము చూద్దాం ఒక్కసారి. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు, కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడక ఉండను. ఇది అధిపతుల పరిస్థితి. అయితే ఈ సెక్షన్కి నేను టైటిల్ ఏమి ఇచ్చాను? ఈ సెక్షన్కి ఇచ్చిన టైటిల్ ఏంటి? ప్రజాధిపతులు మరియు అబద్ధ ప్రవక్తల దుశ్చర్యలు. 4వ వచనం వరకు ప్రజాధిపతులను చూశారు. 5 నుంచి ఇప్పుడు అబద్ధ ప్రవక్తలను చూడండి. ఆహారము నములుచు వస్తున్నారు ప్రవక్తలు. ఎలా వస్తున్నారు? ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారు. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈ రీతిగా సెలవిచ్చుచున్నాడు. ఎవరంట వీళ్ళు? ఆహారము నములుచు. కొంతమందికి ప్లేట్లోని ఆహారమే ఆహారం, కొంతమందికి జేబులో నోట్లే ఆహారం. అలా డబ్బులు చూస్తూ బతికేస్తారు. ఆహారం అంటే ఇదే కాదు. ఆహారం లాభం, ఏదో లాభం. ఎవడైనా ఏమైనా ఇస్తే గాడ్ బ్లెస్ యూ అంటున్నారట వీళ్ళు. మే గాడ్ గివ్ యూ పీస్, మే యూ లివ్ ఇన్ పీస్ ఆల్వేస్. సమాధానం నాయనా, సమాధానంగా వెళ్ళు. నువ్వు సమాధానంగా వెళ్ళు. ఇచ్చావు కదా ఇచ్చేది, అట్లయితే సమాధానంగా వెళ్ళు.
ఇవ్వాల్సింది ఇచ్చావుగా, అలాగైతే సమాధానంగా వెళ్ళు అని అంటూ, ఆహారము పెట్టిన ఎడల ఒక మాట, ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అని చూడండి అక్కడ మాట. పెట్టకపోతే అతని మీద యుద్ధము ప్రకటించేవారు. వారు పోతావురా అని చెప్తున్నారట వీళ్ళు. ఇస్తే ఆశీర్వాదం, ఇవ్వకపోతే యుద్ధం. వీళ్ళు ప్రవక్తలు. ఎవరు వీళ్ళు? ప్రవక్తలు. నా జనులను యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి. ఇంత దేవుని పేరు చెప్పుకొని బతికే భయంకరమైన పరిస్థితి. యెహెజ్కేలు గారు ఇలాంటి వారి గురించి ఏం చెబుతున్నాడో చూడండి. 13వ అధ్యాయం. ఇవన్నీ మీరు రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. అమాయకంగా రాసుకుంటున్నారుగా, ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించాలి ఇవన్నీ. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం తీసారా? ముందుగా 9వ వచనం చూద్దాం. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదెగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను. నమ్మదగని మాటలు వారివి. 10వ వచనం. సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు. ఎందుకు ఇదంతా? ఇలా బతుకులేంటో చూడండి. ఇక్కడ 19వ వచనం చూద్దాం. అదే అధ్యాయము 19వ వచనం. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరెడు యవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. ఇప్పుడు ఒకడికి బాగా ఉంది, ఈ ప్రవక్తగా పిలువబడే సేవకుడిగా పిలువబడే అతని చేతులు తడిపాడు. ఇంకా ఆ వ్యక్తి ఎంత అన్యాయం చేసినా నీకే చేయి అంటున్నాడు ఈ ప్రవక్త. అతని చేతిలో అన్యాయం అయిపోతున్నాడు ఒక పేదవాడు. కానీ ఆ పేదవాడు ఈ ప్రవక్తకి ఏమి ఇచ్చుకోలేకపోతున్నాడు. ఇచ్చుకోలేని పేదవాడిని దేవుడు చెబుతున్నాడు ఈయన చంపేయమని. యుద్ధం, అన్యాయంగా సంపాదించి అక్రమంగా సంపాదించి ఆ అక్రమార్జనలో ఇతని చేతులు తడుపుతున్న వాడిని నువ్వు సమాధానంగా వెళ్ళు బిడ్డ అంటున్నాడట. నువ్వు సమాధానంగా వెళ్ళు. ఈ బతకడం కంటే రోజు ప్రార్థన చేసి చంపే ప్రభు అని దేవుణ్ణి అడిగి చచ్చిపోతే మేలు కదా. దేనికోసమట? రొట్టె ముక్కల కోసం ప్రవచనాలు చెబుతున్నారట. ఎందుకు? అబద్ధాన్ని నమ్మే అలవాటు ప్రజలకు ఉంది కనుక. అబద్ధాన్ని నమ్మే అలవాటు ప్రజలకు ఉంది కనుక ఆ యొక్క వీక్నెస్ని క్యాష్ చేసుకుంటూ బ్రతకవలసిన వారిని చంపుచు బ్రతుకుటకు అర్హత లేని వారిని బ్రతకనిచ్చే పరిస్థితి వీళ్ళది. ఐదో వచనం, మీకా గ్రంథం 2:5. ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును. ఇంకా నో దర్శనాలు ఎట్ ఆల్. సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. నేను మీకు విరోధిని, నేను మీకు విరోధిని. ఏమన్నాడు అక్కడ? పగవాడను. దొంగ దర్శనాలు అనేవి ఎంత ప్రమాదమో మీకు అర్థం కావాలి. కొంతమందికి దర్శనాలు రావు.
వస్తున్నట్టు ఫీల్ అవుతుంటారు అంతే. ఫీల్ అయితే అయ్యారు. 24 గంటలు మనకు చెప్తారు. ఆ దర్శనం వచ్చింది, ఈ దర్శనం వచ్చింది. ఇంకొంతమంది ఉంటారు, దర్శనాలు వచ్చే వారి మాటలు విని 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 ఏడాదికి వీళ్ళకు స్టార్ట్ అవుతాయి. ఏం స్టార్ట్ అవుతాయి? వీళ్ళకు దర్శనాలు స్టార్ట్ అవుతాయి. ఇది దీని ఎఫెక్ట్. విచిత్రం ఏంటంటే, ఇన్ని దర్శనాలు వచ్చే వీళ్ళకి బైబిల్లోని గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ అందులో ఏమున్నాయో ఏమీ తెలియదు. నాకెప్పుడు ఒక ఆశ, ఆ దర్శన వరం ఏదో నాకుంటే నేను 66 పుస్తకాలు ఒక గంటలో చెప్పించేసుకుంటాను దేవుని దగ్గర. ఒక గంటలో చెప్పించేసుకుంటాను దేవుడు. నీకేం కావాలి నాయనా అంటే, నాకు మొత్తం బైబిల్ నేర్పించు ప్రభు అని అడుగుతాను. అదేంటో ఇంతమందికి దర్శనాలు వస్తున్నాయి, వీళ్ళు ఎవ్వరు అడగట్లేదు ఈ మాట. ఈ సందర్భం ఒక మాట చెప్తా మీకు. మీ ప్రాంతాల్లో ఎవరైనా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో పదే 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 చెప్పారనుకోండి, సింపుల్గా ఒక మాటనండి, దేవుడు నీకు అంత క్లోజ్ కదయ్యా, అయ్యా దేవుడు నీకు అంత క్లోజ్ కదా. అలాగైతే బైబిల్లో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయని, ఒక 4 డౌట్లు దానియేలు గ్రంథంలో, ఒక 4 డౌట్లు జకర్యా గ్రంథంలో, ఒక 4 డౌట్లు ప్రకటన గ్రంథంలో, 4 4 4 4 3 12, చాలు 12 చాలండి. ఆ 12 డౌట్లు అయ్యగారి ముందు పెట్టి, ఖచ్చితంగా దేవుడు నీకు ఇవన్నీ చెప్పే ఉంటాడు, రోజు మాట్లాడతాడు కదా, మరి ఆ డౌట్లు క్లియర్ చేయమని అడగండి. అప్పుడేమంటారో చెప్పనా? కనబడ్డాడు కానీ నేను ఇవి అడగల అంటాడు. అప్పుడు మీరేనండి, అడక్కపోతిరి, ఎలాగ ఈరోజు కనపడతాడు కదా మళ్ళీ సాయంత్రానికి, పోనీ రాత్రికి, అప్పుడు అడగండి, నేను రేపు కనపడతాను మళ్ళీ అని చెప్పండి. ఇంతవరకు అడక్కపోతిరి, ఇప్పుడు అడగమని చెప్పండి. ఇప్పుడేం జరుగుతుందో చెప్పనా? ఒట్టు ఇంకెప్పుడు దేవుడు కనపడ్డు, ఇంకెప్పుడు కనపడ్డు. దేవుడు మనతో మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చి వంకాయ బెండకాయ టెంకాయ అని అడగకుండా బైబిల్ నేర్పించుకోవచ్చుగా. బుద్ధున్నోడు ఎవడైనా అదే చేస్తాడుగా, జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా చేస్తాడుగా. ఇవి చేయట్లా. దర్శనం దర్శనం దర్శనం, లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు ఇక్కడ, లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు ఇక్కడ. చచ్చిపోతారు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏంటి నీకు వచ్చిన దర్శనం? ఇంతకుముందు చెప్పాను 2-3 సందర్భాల్లో, మీరు తెలియని వారు ఉంటారు కనుక మీకోసం ఒక మాట. ఒక దర్శనాలు, ఈ వరాలు బాగున్న ఒక ఆయన హైదరాబాదులో నెలకొక్కసారి సంఘంలో ఉన్న వారికి మైక్లో నుంచి పవర్లు, శక్తులు, పవర్స్ రిలీజ్ చేసే అలవాటు ఆయనకు ఉందట. ఒకరోజు నేను బస్టాండ్లో నిలబడ్డాను, ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళడానికి. ఒక ఆటో వచ్చింది. ఎక్కండి సార్ అంటే సరే అని ఎక్కాను. నా చేతిలో బైబిల్ చూసి, మీరు క్రిస్టియన్స్ అండి అని అడిగాడు. అవును. ఎక్కడికి వెళ్తున్నారు అని. మీటింగ్కి వెళ్తున్నాను. ఎవరు చెప్తారు అక్కడ వాక్యం? నేనే చెప్తానండి అన్నాను. అలాగైతే మీరు అయ్యగారా? అలాంటిది దాదాపుగా. రైట్. ఒక 5 నిమిషాల తర్వాత ఆటో నడుపుతున్న వ్యక్తి, అలాగైతే అయ్యగారు ఒక చిన్న ప్రాబ్లం ఉంది మా ఇంట్లో, మీరు దానికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అన్నాడు. చెప్పండి అన్నాను. నాకు 3 అమ్మాయిలండి, కొడుకులు ఎవరు లేరు. పెద్ద అమ్మాయిని బీటెక్ చేయిస్తున్నాను, 3వ సంవత్సరంలో ఉంది. ఇంకొద్ది రోజులు ఆగితే చదువులు పూర్తి చేసుకొని ఏదో ఒక ఉద్యోగం చేసి నాకంతో ఇంతో చేదోడు వాదోడు ఉంటుందనే ఆశతో లక్షలు పెట్టి పాపం చదివిస్తున్నాను.
అని చెప్పాడు. మంచిదే కదండి అన్నాను. ఏం మంచిదండి? 6 నెలలు అయింది అమ్మాయి కాలేజీకి వెళ్ళక అని చెప్పాడు. కాలేజీకి వెళ్ళడం మానేసి 6 నెలలు అయిందట. దేనికి అని అడిగాను. అప్పుడు చెప్పాడు అసలు సంగతి. వీళ్ళు నెలకొక్కసారి పవర్లు రిలీజ్ చేసే ఒక ఆయన ఎవరైతే ఉన్నారో ఆ సంఘానికి వెళ్తారట. 6 నెలల కింద జరిగింది ఏంటంటే, ఒకరోజు ఆయన మైక్ పట్టుకొని, ఈరోజు మీకు పవర్స్ రిలీజ్ చేస్తున్నానని కళ్ళు మూసుకొని పవర్ అన్నాడండి. అంతే. అన్ని వేల మందిలో పొరపాటున వీళ్ళ పెద్దమ్మాయికి ఆ పవర్స్ వచ్చేసాయట. బీటెక్ చదివే ఆ అమ్మాయికి ఆ పవర్స్ వచ్చేసాయి. ఆ అమ్మాయి అలా ఫీల్ అయింది. ఇంటికి వచ్చి, నాకెలాగూ పవర్స్ వచ్చాయి కనుక ఈ రోజు నుంచి నాకు చదువు వద్దు, నేను కాలేజీకి పోనని డిసైడ్ అయ్యి ఇంట్లో కూర్చోవడం మొదలుపెట్టేది. చూసారా ఏంటది? నాకెలాగూ పవర్స్ వచ్చాయి కనుక ఇంకా నాకు చదువు ఎందుకు, దేవుడు నన్ను గొప్పగా వాడుకోబోతున్నాడు, అందుకే నేను కాలేజీకి వెళ్ళను, చదువుకోను, ఇంట్లో కూర్చుంటానని చెప్పింది. ఆయన అంటాడు, లక్షలు ఖర్చు పెట్టాను సరే ఇప్పటివరకు, ఇంకొక 6 నెలలు, ఇంకొక 1 year వెళ్తే మాత్రం అమ్మాయి చదువు అయిపోతుంది చక్కగా, ఏ చిన్న ఉద్యోగం వచ్చిన అంతో ఎంతో ఆటో నడుపుకుంటూ ఎంత పోషిస్తున్నాను, 3కి పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా 2 పిల్లలు ఉన్నారు అని అప్పుడు అడిగాడు నన్ను. అమ్మాయి మళ్ళీ కాలేజీకి వెళ్ళాలంటే ఏం చేయాలి సార్ అన్నట్టు. అప్పుడు నేను పవర్ ఆఫ్ చేయండి అని చెప్పాను. ఏం చెప్పాను? స్విచ్ ఆన్లో ఉంది, ఆఫ్ చేయండి అని చెప్పాను. అంతే. ఎంత దారుణం కదా! భ్రమ, మాయ, ఎంత మోసం జరుగుతోంది, ఎంత మోసం. జాగ్రత్త, అలాంటి ప్రభావం మీ ఎవ్వరి మీద పడకూడదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఈ వచనాలు చూపించండి, దొంగ దర్శనాలకు సంబంధించిన వచనాలు. రండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మనం మాట్లాడుకుంటున్న మాట, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును. యెషయా గ్రంథంలో యెషయా గారు ఏమంటున్నారో చూద్దాం వీళ్ళ గురించి. 8వ అధ్యాయం 20 నుంచి 22 చూద్దాం జాగ్రత్తగా, మంచి వచనాలు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20 నుంచి, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ఈ వాక్య ప్రకారము బోధించకపోతే అరుణోదయము కలగదు. వాక్యంలో ఏది ఉంటే అదే చెప్పాలి. బాగా విందాం ఈ మాట, అండర్లైన్ చేసుకోండి అవసరమైతే. ఈ వాక్య ప్రకారము బోధించకపోతే వారికి అరుణోదయము కలుగదు. వాక్యంలో ఏది ఉంటే అదే చెప్పాలి. వాక్యంలో లేనిది నేను చెప్పేసి నమ్మమని చెప్తే ఎవడు నమ్మకూడదు. జాగ్రత్త. అలా బోధించే వారికి అరుణోదయము కలుగదు. అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. చివరకు గాఢాంధకారములోనికి వారు తోలివేయబడుదురు. 29వ అధ్యాయం అదే యెషయా గ్రంథం 29. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. మీరు ఎవరినైతే నమ్ముకున్నారో ఈరోజు ప్రవక్తలు ప్రవక్తలు ప్రవక్తలని, ఇంతవరకు కనీసం అంతో ఇంతైన సమాధానాలు చెప్పారేమో, ఇక అది కూడా చెప్పనివ్వకుండా వారి నోర్లు ముయించేస్తానంటున్నాడు దేవుడు. వీరి వలనే నా ప్రజలు ఈరోజు దారి తప్పారు. అరుణోదయము కలుగదు అన్నాడు అక్కడ యెషయా గ్రంథంలో. ఇప్పుడు 6వ వచనం చూద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయంలో, ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనపడకుండా అస్తమించును. అక్కడేమన్నాడు? అట్టి వారికి అరుణోదయము కలుగదు.
అంతేనా మనం చూసింది? 8వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో అట్టి వారికి అరుణోదయము కలగదు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి. సేమ్ మీనింగ్ అదే. అరుణోదయము కలగదన్నా, చీకటి కమ్ముకుంటుంది, సూర్యుడు రాడన్నా మ్యాటర్ ఒకటే. యెషయా గారు, ఈ మీకా గారు ఏకకాల ప్రవక్తలై దాదాపుగా ఒకటే మాటలు చెబుతున్నారు చూడండి. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు, దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండుట చూచి నోరు మూసుకుందురు. అంటే అవమానము తప్పదు. ఈరోజు కూడా దొంగ ప్రవచనాలన్నీ చెప్పి జరక్కపోయేసరికి ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అన్నట్టు లేరు. చెప్తున్నారు లేదా? ప్రవచనాలు చెబుతున్నారు. అలా చెప్పేటప్పుడు కొన్ని రాళ్ళు వేస్తారు, అందులో కొన్ని తగులుతాయి, తగిలితే మాత్రం కాలర్ ఎగిరేస్తారు, తగలకపోతే గప్చుప్. ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ బాధ? తెలిసిందేదో చెప్పుకుంటూ పోతే పోలా? నిజంగా దేవుడు చెప్పి అది నువ్వు చెబితే, అది జరిగితే అది వేరు. అసలు ఈరోజు ప్రవచనాల అవసరత ఏముంది? కళ్ళ ముందు వాక్యమే పరిపూర్ణంగా మన ముందు కనబడుతున్నప్పుడు ఇలా ధ్యానిస్తే నీకు వాక్యం వస్తుంది. ఎంత పెద్ద ఆపరేషన్ జరుగుతుందో మీరు చూస్తున్నారుగా గ్రంథంపై. ఏమంటారు చెప్పన్న దీన్ని? పోస్ట్ మార్టం అంటారు దీన్ని. కీళ్ళు మూలుగులు మొత్తం అన్ని బయటికి లాగడం, పదం పదం, వచనం వచనం, వాక్యం వాక్యం, సెంటెన్స్ సెంటెన్స్ దాటుకుంటూ వెళ్తున్నాం చూడండి. అలా నేర్చుకోవాలి వాక్యం, అలా నేర్చుకోవాలి వాక్యం. లేకపోతే రాదు, లేకపోతే రాదు. ఇన్ని గంటల సేపు, పగలంతా, మళ్ళీ రాత్రి కూడా, మళ్ళీ తెల్లవారుజామున ఇంత ఓపిక మీరు ఎలా కూర్చోగలుగుతున్నారు? ఇష్టం ఉంది కనుక, ఇష్టం ఉంది కనుక. అలా ఇష్టపడితేనే వాక్యం వచ్చేది. ఆ ఆసక్తిని ఎప్పుడూ ఆర్పకండి, ఈ ఆసక్తిని ఎప్పుడూ ఆర్పకండి. అప్పుడే వాక్యం వస్తుంది, అప్పుడే వాక్యం వస్తుంది. నెమరు వేసుకుంటూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, వాక్యాన్ని స్మరించుకుంటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా వాక్యానుసారమైన ఆలోచనలు కలిగి ఉండాలి. వాక్య కోణంలో నీ ఆలోచనలు ముందుకు సాగుతూ ఉండాలి. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు మన ప్రాణం ఆయన మాటల కొరకు తృష్ణగొనాలి. ఒక గ్రంథాన్ని నేను చెప్పేటప్పుడు ఆ గ్రంథాన్ని నేను ఎన్నిసార్లు చదువుతానో చెప్పనా? రాసుకోండి నంబర్. ఒక గ్రంథాన్ని చెప్పేటప్పుడు ఎన్నిసార్లు నువ్వు ఆ గ్రంథాన్ని చదువుతావని మీరు అడిగితే నంబర్ చెప్తున్నాను, రాసుకోండి. లెక్కలేనన్ని సార్లు. రాసుకున్నారా? లెక్కలేనన్ని సార్లు చదివి 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 ఒక రకంగా చెబితే నమిలి పిప్పి చేసి, అంటే ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది. నేను ఎన్నిసార్లు చదివినా నాకు తృప్తి, నిజంగా చెబుతున్నాను, ఎన్ని మార్లు చదివినా నాకు తృప్తే ఉండదు. ఇంకా ఏదో ఉంది చదవాలి. అప్పుడు వస్తుంది మనకు వాక్యం, అప్పుడు వస్తుంది వాక్యం. వారానికి ఒక్కసారి, నెలకొక్కసారి, అప్పుడప్పుడు బైబిల్కి పట్టిన దుమ్ము దులిపి ఓపెన్ చేసి నా బైబిల్ని ఎలా కాపాడుకుంటున్నానో చూడని చూపిస్తే అవ్వదు.
గ్రంథములోని 2వ భాగం 3-4 అధ్యాయాలు, 6 సందేశాలు. 2 సందేశాలు ముగించుకొని 3వ సందేశంలో ఉన్నాం. ఆ 3వ సందేశమును 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఇప్పుడు సెక్షన్ ఏలో ఉన్నాం. సోదెగాండ్ర గురించి. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండుట చూచి 7వ వచనంలో వారు నోరు మూసుకుందురు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనము చూద్దాం. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. కారణం, నీ వలన ఎంతో నష్టం జరిగింది. ఇప్పటికీ నీ వలన ఎంతో నష్టం జరిగింది. దేవునికి ఇంత నష్టపరిచి ఈరోజు పతాక స్థాయికి చేరిన తర్వాత ప్రమాదం. ఇప్పుడు నువ్వు దేవుడా అని వస్తే కొన్ని సందర్భాల్లో సమయం దాటిపోతుంది. దాటిపోకముందే కళ్ళు తెరుచుకోవాలి. ఇది సెక్షన్ ఏ, 3వ సందేశములోని సెక్షన్ ఏ. సెక్షన్ బి 8వ వచనం మాత్రమే. సెక్షన్ బి 8వ వచనం మాత్రమే. ఏంటో చూద్దాం. నేనైతే, ఎవరంటున్నారా మాట? నేనైతే ఎవరంటున్నారా మాట? అసలు ప్రవక్త అంటున్నాడు. ఇప్పుడు పైన 5, 6, 7 వచనాలలో దొంగ ప్రవక్తలు తిండి కోసం, రొట్టె కోసం, యవల కోసం, డబ్బు కోసం కకృతిపడి దేవుని బోర్డు మెడలో తగిలించుకొని బతుకుతూ మాట్లాడుతుంటే వారిని చూసి బాధపడుతున్న ప్రవక్త ఒకవైపు ఉంటూ, వీళ్ళ బతుకులేమో ఇలాగున్నాయి, నేనైతే అన్నాడు. చూడండి అక్కడ, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలులకు తమ పాపమును కనుపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను, తీర్పు తీర్చు శక్తితోను, ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. నింపబడిన వాడైనై ఉన్నాను. దేనికి ఆత్మావేశంతో ఉన్నాడు? దేనికి దేవుని ఆత్మావేశంతో ఉన్నాడు? ఐసు పూసే మాటలు చెప్పడానికి కాదు ఆత్మావేశం. డబ్బులు ఇచ్చినోడికి ఒక మాట, డబ్బులు ఇవ్వలేకపోయినోడికి ఒక మాట, తిండి పెట్టిన వాడికి ఒక మాట, తిండి పెట్టలేకపోయిన వాడికి ఒక మాట. అది వాళ్ళ బతుకులు. మరి నేనైతే వారి దోషమును, వారి పాపమును వారికి కనుపరుచుటకు, వారికి తెలియజేయడానికి దేవుని ఆత్మావేశము చేత బలముతో, తీర్పు తీర్చు శక్తితో, ధైర్యముతో నింపబడిన వాడనై ఉన్నాను. అది అసలు ప్రవక్తకి దొంగ ప్రవక్తలకు తేడా. అసలు సేవకులకి దొంగ సేవకులకి తేడా అది. ఈ మీటింగ్స్కి వచ్చిన మీలో కొంతమంది కానుకలు వేసావు. అందరు కానుకలు వేశారు, రైట్. కొంతమంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేసే ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకించి కానుకలు వేసిన వారితోనూ ఈ మీటింగ్లకు సహాయపడిన వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను డైరెక్ట్గా. ఈ మీటింగ్లకు వచ్చి ఈ మీటింగ్ల కొరకు కానుకలు వేసిన వారు ఈ మీటింగ్ కోసం ఏ విధము చేతనైనా పని ద్వారానో, మనీ ద్వారానో, ఇంకే విధము చేతనైనా సహాయపడి ఉంటారే, వాళ్ళతో మాట్లాడుతున్నా. మీరు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు. కానీ నా ప్రశ్న, పాపక్షమాపణ కొరకు మారు మనసు పొంది మీరు బాప్తిస్మము తీసుకున్నారా అని అడుగుతున్నా. ఎవరిని అడుగుతున్నా? ఈ మీటింగ్లకు సహాయపడిన వాళ్ళతో మాట్లాడుతున్నా, వారిని అడుగుతున్నా. ఈ మీటింగ్లలో ఇప్పుడు కష్టపడుతున్న వాళ్ళని అడుగుతున్నా. అవును తీసుకున్నామంటే నో ప్రాబ్లం.
మేము తీసుకోలేదండి. కానుకలైతే ఇచ్చామండి. మేము బ్యాప్టిజం ఇంకా తీసుకోలేదండి. సహాయం అయితే చేసామండి. మేము ఇంకా పాపక్షమాపణ కొరకు బ్యాప్టిజం తీసుకోలేదండి. పని అయితే చేస్తున్నామండి. రోజు కుర్చీలు వేస్తున్నామండి, స్టేజ్ వేసామండి అనుకోండి, ఏదో ఒకటి సంథింగ్. ఇన్ని చేశారా? బాగానే ఉంది, ఏమనుకోకండి. ఇదే స్థితిలో గనుక ఆయుష్ పూర్తయితే మీకు పరలోకం రాదు. కారణం ఇది కయీను నడిచిన మార్గం. కయీను ఏం చేశాడు? కానుక మాత్రం ఇచ్చాడు. పాపము గూర్చిన చింత లేక పాపక్షమాపణ కోసం క్రీస్తు బలిని ఆశ్రయించలేకపోయాడు. హేబేలు అర్పణకు కయీను అర్పణకు తేడాదే. నేను అనేది ఏంటో చెప్పనా? 6 రోజుల సభలకు మీరు పడుతున్న కష్టం గొప్పది, కానీ దానిని బట్టి నా పాపాలు కడగబడుతున్నాయని ఎవరనుకోకండి. మీ పాపాలు కడిగేది లైట్లు కాదు, మీ పాపాలు కడిగేది యాంప్లిఫైర్లు కాదు, మీ పాపాలు కడిగేది టెంట్లు కాదు, మీ పాపాలు కడిగేది మీరు వేసే కుర్చీలు కాదు. మీ పాపాలను కడిగేది మీరు కార్చే చెమట కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తం మాత్రమే. ఆ రక్తములో మీ జీవితాలను కడుక్కోవాలి. దానికి సూచనగా విశ్వాసముతో బాప్తిస్మం తీసుకోవాలి. రేపు ఉదయం బాప్తిస్మం గురించి ఒక ప్రత్యేకమైన తరగతి మన సేవకులలో ఎవరో ఒకరు మాట్లాడతారు, వినండి. మళ్ళీ రేపు సాయంత్రం బ్యాప్టిజమ్స్. ఇంత చేసి, ఇంత పని చేసి మీరు సిద్ధపడకపోతే మీ ప్రయాస వ్యర్థమవుతుందన్నది నా బాధ. అలాగని వెళ్ళండి మునగండి అని చెప్పట్లా, బలవంతం కాదు. ఇది బలవంతం కాదు, బలమైన సలహా. ఆ సలహాను మీరు స్వీకరిస్తే మీకు మంచిది. ఎందుకు చెప్పానో చెప్పనా? అయ్యో మనోళ్ళు కదా, అలా చెబితే బాగోదేమో అని నేను అనుకున్నాను అనుకోండి, రేపు పొద్దున తిట్టుకునేది కూడా నన్నే. మీరు అది మీకా గారు నేర్పిస్తున్నారు మనకు. ఏం నేర్పిస్తున్నారు? యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీలకు తమ పాపమును కన్నుపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. చెప్పాలి, తప్పులు చెప్పాలి. యెషయా గారికి కూడా అదే చెప్పాడు దేవుడు. 58వ అధ్యాయం యెషయా గ్రంథం, 58వ అధ్యాయము యెషయా గ్రంథం, 1వ వచనం. తాళక బూర ఊదినట్లు ఏలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. ప్రజలకు ఏం చెప్పాలి? వారి తప్పులు తెలియచేయాలి, వారి దోషాలు తెలియచేయాలి. పైన 7 వచనాల వరకు ప్రజాధిపతులు అబద్ధ ప్రవక్తలు, ఒకవైపు ప్రజానాయకులు, మరొక వైపు అబద్ధ ప్రవక్తలు. వాళ్ళందరి నడుమ మీకా గారు నేనైతే రాజీ లేకుండా ఉన్నదున్నట్టుగా చెప్పడానికి ధైర్యముతో నింపబడిన దైవదాసుడనని చెబుతున్నాడు. ఇలాంటి వారే మనకు స్ఫూర్తి కావాలి. ఇలాంటి వారే మనకెప్పుడు కూడా మనల్ని నడిపించు వారై ఉండాలి. చిన్న పల్లెటూరు, తండ్రి పేరు చెప్పుకోవడానికి కూడా ఎవరు గుర్తుపట్టరేమో అనే తండ్రి పేరు కూడా చెప్పట్లేదు మీకా గారు. ఊరు పేరు చెప్పుకున్నాడు, మొరష్తీయుడు అని. అలాంటి దీనుడిని ఎలాంటి గొప్ప ప్రవచనాలు చెప్పడానికి దేవుడు నిలబెడుతున్నాడు ఇక్కడ. ఆయనలోని అంకిత భావం, ఆయనలోని భక్తి అంతలా దేవుడు వాడుకునేలా చేస్తోంది.
వారి వల్లే మనము జీవిద్దాం. ఇది సెక్షన్ బి. తొమ్మిదో వచనం నుండి 12వ వచనం వరకు సెక్షన్ సి. అది ముగిస్తే మనము 3 సందేశాలు ముగించుకున్న వాళ్ళం అవుతాం. 3 సందేశాలు క్లోజ్ అయినాయంటే బ్యాలెన్స్ ఎన్ని? ఇంకా 3. బహుశా సెక్షన్ సికి పట్టే సమయం మ్యాక్సిమం ఒక పావు గంట 20 నిమిషాలు. అది కలుపుకొని మిగిలిన 3 సందేశాలు రేపు ఉదయం నుంచి సాయంత్రంలోగా ముగించుకుందాం. ఈరోజు ఎక్కువ వినేసినట్టున్నారు, ఏం ఫీల్ అవ్వకండి. రేపు ఇంకా ఎక్కువ విందురు కానీ సిద్ధపడిరంటే సభలో కలుసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మాకున్న ఆయుష్లో మీరు నేర్పిస్తున్న వాక్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం, నేర్చుకుంటున్నాం తండ్రి. ఆలోచించవలసిన సంగతులు ఎన్నో ఉంటుండగా ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాం. నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇంకెన్నో విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని, రాత్రి సభను కూడా దీవించమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.